కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన శ్రేయ గ్రూప్ సంస్థపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ పేరుతో ఓ సంస్థ కర్నూలులో భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశ చూపి పీపీబీ బీజేపీ వీఐపీ పేర్లతో పెట్టుబడి పథక అంటూ 8,128 మంది డిపాజిట్ల నుంచి 206 కోట్లు కొల్లగొట్టింది. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టాలని సిఐడికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రేయ గ్రూప్ సంస్థకు చెందిన ఆస్తుల్ని నిందితులు హేమంత్ రాయ్, సంగీత రాయ్ పేరుతో ఉన్న ఆస్తుల్ని జప్తు చేసేందుకు సిఐడికి అనుమతి ఇచ్చింది. జూపాండో బంగ్లా మండలం పారపంచాలలోని 51.55 ఎకరాలను జప్తు చేయనున్నారు. ఈ కేసులో A1గా శ్రేయ గ్రూప్, A2గా హేమంత్ కుమార్ రాయ్, A3గా సంగీత్ రాయ్ ఉన్నారు. ఇక మోసం చేసే సొమ్ముతో పలు చోట్ల ఆస్తులు కొన్నట్లు సిఐడి గుర్తించింది. దీంతో తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. రైట్, ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి. నంద్యాల జిల్లా జూపాల బంగ్లాలో శ్రేయస్ కృప సంస్థ కొంతమంది అంటే 8,214 మందిని ఒక కంపెనీ పేరుతో డబ్బులు కట్టించుకొని వాళ్ళకి అంటే ఐపీ పెట్టారు. అంటే ఐపీ శ్రేయస్ కృప డబ్బులు కట్టించుకునే లబ్ధిదారుల దగ్గర నుంచి, ఖాతాదారుల నుంచి డబ్బులు కట్టించుకున్నారు. ఆ డబ్బుల్ని దాదాపు కొన్ని ఏరియాలో భూములు కొన్నారు. ఆ భూములు ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వం కూడా సిఐడి ఎంక్వైరీ చేశారు. అయితే సిఐడి కూడా పూర్తి అధికారులు ఇచ్చారు. అంటే శ్రేయస్ కంపెనీకి సంబంధించిన భూములు జూపాల బంగ్లా దగ్గర 50 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని చెప్పి జీవో కూడా పాస్ చేశారు. అంటే లబ్ధిదారులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఈ చర్యలు చేపట్టింది. శ్రేయస్ గ్రూప్ ఆఫ్ సంస్థ పైన కూడా కేసులు నమోదు చేశారు. శ్రేయస్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేతలు అంటే A1 వచ్చేసి శ్రేయస్ గ్రూప్ ఆఫ్ సంస్థ నుంచి A1 కేసు నమోదు చేశారు. అయితే వాళ్ళు అంటే చైర్మన్ అంటే బోర్డు మెంబర్ల పైన కూడా కేసులు నమోదు చేశారు. అంటే కేసులు నమోదు చేసి సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. అయితే శ్రేయస్ గ్రూప్ ఆఫ్ సంస్థ చాలా మంది లబ్ధిదారుల దగ్గర దాదాపు అంటే 202 కోట్లు అంటే వసూలు చేశారు. వసూలు చేసి వీళ్ళు అంటే పరారులో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా సిఐడికి కేసు అప్పగించింది. సిఐడి కూడా శ్రేయస్ గ్రూప్ ఆఫ్ సంస్థ 50 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి పూర్తి అధికారాలు సిఐడికి అధికారాలు ఇచ్చారు ప్రభుత్వము. అంటే బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అయితే శ్రేయస్ గ్రూప్ ఆఫ్ సంస్థ అధినేతల్ని తొందరలో పట్టుకొని వాళ్ళని విచారించి అంటే ఈ లబ్ధిదారుల దగ్గర ఏదైతే డబ్బులు పెట్టుబడులు పెట్టించారో వాళ్ళకందరూ న్యాయం చేకూర్చేటట్లు ప్రభుత్వము చర్యలు చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.